కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒంటిమిట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూత్ కి భారీగా చేరుకున్నాయి వైసీపీ నాయకులు. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి దూసుకు వెళ్లాయి వైసీపీ నేతలు. అడ్డుకున్న పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల్ని బయటకు పంపించారు పోలీసులు. గందరగోళం మధ్య కాసేపు నిలిచిపోయాయి పోలింగ్ కేంద్రాలు. ఒంటిమిట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూత్ కి భారీగా వైసీపీ నాయకులు చేరుకున్నారు. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి దూసుకు వెళ్లారు వైసీపీ నేతలు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల్ని బయటకు పంపించేశారు పోలీసులు. గందరగోళం మధ్య కాసేపు పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు ఏజెంట్లు అందరూ కూడా ఉండటంతో వైసీపీ నాయకులందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు పోలీసులను నెట్టుకుంటూ కూడా లోపలికి వచ్చారు. ఇద్దరు అటు టీడీపీ వర్గీయులు ఇటు వైసీపీ వర్గీయులు ఎదురుపడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గీయులను కూడా పోలీసులు అయితే చెదరగొడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఇతర మాజీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిని కూడా పోలీసులు అయితే పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇటు టీడీపీ నాయకులను కూడా పోలీసులు బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎవరో మాట వినకపోవడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. వైసీపీ నాయకులను బయటికి పంపించాలని టీడీపీ నాయకులను బయటికి పంపించాలని వైసీపీ పోటాపోటీగా పోలీసులతో వాగ్వాదం చేస్తున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరోవైపు పోలింగ్ కేంద్రంలో ఇంకా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో నిలబడి ఉన్నప్పుడు కూడా ఉద్రిక్తత చోటు చేసుకోవడం, పోలింగ్ కేంద్రంలోకి టీడీపీ నాయకులు వెళ్ళిపోవడంతో వెంటనే ఇటు వైసీ విజువల్స్లో కూడా చూడొచ్చు. అంజాద్ బాషా కావచ్చు, రవీంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అందరూ కూడా ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వైపుగా లోపలికి వెళ్తున్నారు. ఉద్రిక్తత చోటు చేసిన పోలీసులు కంట్రోల్ చేసినప్పుడు కూడా కంట్రోల్ కాని పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు వైసీపీ కార్యకర్తలను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి దూసుకొని పోతుండటంతో అత్యంత వివాదాస్పదంగా అయితే మాత్రం ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వద్ద తీరు కనిపిస్తుంది. నిర్దాక్షిణ్యంగా పోలీసులు టీడీపీ నాయకులను బయటికి లాగుతుంటే ఇటు వైసీపీ అటు టీడీపీ నాయకులను బయటికి వెళ్ళమని చెప్తున్న పోలీసులు వినకపోవడంతో టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బలవంతంగా టీడీపీ కార్యకర్తలను ఈడ్చుకొని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా పోలీసులకు దొరకడం లేదు. బ్యారికేడ్లను చించారు, తలుపులు బద్దలు కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీడీపీ నాయకులు కార్యకర్తలు కట్టెలు పట్టుకొని పోలింగ్ కేంద్రంలోకి చొరబడ్డారు. బలవంతంగా పోలీసులు కార్యకర్తలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడ తగ్గడం లేదు. చాలా తీవ్ర ఉద్రిక్తత అయితే కనిపిస్తుంది. పోలీసులు ఏమాత్రం కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఇరు వర్గీయులు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గడం లేదు, ఎవరు కూడా మాట వినడం లేదు. ఎవరికి వాళ్ళు పోలింగ్ బూతుల్లోకి చొచ్చుకొని పోవడంతో ఓటర్లు అందరూ కూడా భయభ్రాంతులతో బయటికి వెళ్ళిపోయారు. తలుపులు వేసినప్పుడు కూడా ఎవరు ఆగట్లేదు. తీవ్ర ఉద్రిక్తత అయితే మాత్రం ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వద్ద కొనసాగుతోంది.
పోలీసులపై మంత్రి రామ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో టీడీపీ ఏజెంట్లని అడ్డుకున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఏజెంట్లకి ఆంక్షలు లేవా అంటూ ప్రశ్నించారు. ఫ్రీగా జరగనండి, మీరు దయచేసి ఫ్రీ వదలండి. ఎవరైనా కొట్లాడితే వాడిని లోపలేయండి, కానీ ఊరికైనా మీరు అబ్జెక్షన్ చెప్తే అందరూ భయపడి ఫోన్లు వాసిపోతాయి. అదే మా పరిస్థితి బాగాలేదు. ఏం లేవు, ఎవరు